హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తను ఒక పెద్ద గ్యాంగ్కి లీడర్. అలాగే అప్పుడే అడవిలోకి ప్రిన్స్ ఎంటర్ కాగానే తను ఒక చెట్టు దాటి రాసుకొని అక్కడున్న వాళ్ళందరికీ సైగ చేస్తుంది తన గ్యాంగ్కి అతన్ని అటాక్ చేయమని. సో ప్రిన్స్ పక్కన ఉన్న మొత్తం పీపుల్స్ అందరినీ చంపేసి ఓన్లీ జియా యొక్క మెయిన్ పర్సన్ ఏమో ప్రిన్స్ని పట్టుకుంటాడు. సో అప్పుడే జియా ఏమో అంటూ ఉంటుంది, చూడు ఈ పర్సన్ని మనం చంపాల్సిన అవసరం లేదు, ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఒక పని చేద్దామా, ఇతను చంపకుండా మన వెంట తీసుకెళ్దామని అటాక్ చేయబోయే పర్సన్ ఏమో ఇమీడియట్గా జియా యొక్క మెయిన్ పర్సన్ ఏమో ఇమీడియట్గా జియానేమో నైఫ్తో చంపేస్తాడు. అలాగే చెప్తూ ఉంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నేను నీ గ్యాంగ్లో ఉండి అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఛాన్సే లేదు, నేను ప్రిన్స్ యొక్క మనిషిని, అలాగే నీ గ్యాంగ్లో ఒక స్పై లాగా ఇన్ని డేస్ ఉన్నాను అని చెప్తూ ఉంటే తనేమో అమ్మాయి చనిపోయి ఒక అమ్మాయి బాడీలోకి వస్తుంది. సో ఆ అమ్మాయి పేరు కూడా జియాని. తను ఇమీడియట్గా లేచి నేను ఎక్కడున్నాను అని, ఏంటి నాకు దెబ్బలేం తగలేదు అని షాక్ అవుతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది నేను ఒక అమ్మాయి బాడీలోకి వచ్చానా అని. అప్పుడే తన ముందున్న మేడ్ ఆంటీ ఏమో, మీరు లేచారా, మంచిదైంది, మీ స్టెప్ సిస్టర్ అలాగే నీకు కాబోయే ఫియాన్సీ ఏమో ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళారు అని అంటూ మీరు తొందరగా. అలాగే జియా ఏమో ఆ జియా యొక్క బాడీలోకి వెళ్ళినందుకు ఆ అమ్మాయి మొత్తం మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తన కాబోయే హస్బెండ్ సిటీలోనే రిచెస్ట్ పర్సన్. అలాగే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, చూడు నువ్వేమనుకుంటున్నావు, నీకు సిటీలోనే రిచెస్ట్ పర్సన్తో మ్యారేజ్ చేస్తాను అనుకున్నావా? ఛాన్సే లేదు, నేను నా కూతురుతో మ్యారేజ్ చేస్తాను అంటే. అప్పుడే జియా అంటుంది, అంటే ఆ అమ్మాయి అంటుంది, మా గ్రాండ్ పా అది ఫిక్స్ చేశాడు కదా మా ఇద్దరి మ్యారేజ్ అంటే, మీ గ్రాండ్ పా అలాగే మీ మమ్మీ ఇద్దరూ చనిపోయారు కాబట్టి సో ఇప్పుడు ఎవరిది చెల్లదు, నువ్వు కూడా చనిపోతే బాగుంటుంది అని తన స్టెప్స్ నుంచి కిందికి తోసేస్తుంది. అలా తను కింద పడిపోతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది, అంటే నేను ఒక మోడర్న్ లైఫ్లోకి వచ్చానా అని అనుకుంటుంది. చిన్నప్పుడే వీళ్ళ 10 years అప్పుడే వాళ్ళ డాడీ వాళ్ళ స్టెప్ మామ్ని మ్యారేజ్ చేసుకుంటాడు. సో వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ గ్రాండ్ పా మొత్తం ఆస్తిని ప్రాపర్టీని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే చిన్నప్పటి నుంచి జియాని ఒక రూమ్లో లాక్ చేసి వాళ్ళ స్టెప్ మామ్ టార్చర్ చేస్తూ ఉండేది. సో వాళ్ళ డాడీ కూడా ఎప్పుడూ జియా వైపు మాట్లాడకుండా తన మాటలు నమ్మేవాడు కాదు. ఇవన్నీ తలుచుకొని పాపం ఈ బాడీలో ఉన్న అమ్మాయి ఎంత బాధపడింది, దీన్ని ఎంత టార్చర్ చేశారు అని అనుకుంటుంది. సో ఇమ్మీడియట్గా లేచి, నా నుంచి ఎవరూ లాక్కోలేరు, నేను మార్షల్లో నెంబర్ 1ని, నన్ను ఎవరు ఓడించలేరు అనగానే మేడ్ ఆంటీ ఏమో షాక్ అవుతుంది. ఏంటి మ్యామ్కి దెబ్బ తగిలినందుకు, తలకి దెబ్బ తగిలినందుకు మెమరీ ఏమైనా లాస్ అయిందా, ఇంత చేంజ్ అయింది అని అనుకుంటుంది. అప్పుడే మనం డ్రామాలోని మెయిల్ లీడ్ షైన్ని చూస్తాం. వాళ్ళ గ్రాండ్ పా తనకి మ్యారేజ్ ఫిక్స్ చేసినందుకు మ్యారేజ్ చేసుకోవడానికి వస్తాడు. అలాగే జియా యొక్క స్టెప్ సిస్టర్ దగ్గర దూరంగా కూర్చుంటూ ఉంటే తను కావాలని అతనికి క్లోజ్గా వస్తుంది. అప్పుడే మ్యారేజ్ బ్యూరోలో ఏమో వాళ్ళ నెంబర్ రాగానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. అది కూడా ఫుల్ టిక్ టాక్ అవతారం చేంజ్ చేసుకొని వస్తుంది. సో వాళ్ళ సిస్టర్ని పక్కకు జరిపేసి తన ఐడి కార్డ్ తీసి అక్కడ పెడుతుంది. వాళ్ళ సిస్టర్ ఏమో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, అఫ్ కోర్స్ నేను మ్యారేజ్ చేసుకోవడం, నేను మా మమ్మీకి చెప్పనా, అప్పుడు నేను మళ్ళీ హౌస్లో లాక్ చేస్తుంది అనగాని తనేమో అవునా అని ఇమ్మీడియట్గా తనని ఒక పంచ్ ఇస్తుంది. తనేమో ఇమ్మీడియట్గా దూరం జరుగుతుంది. ఏంటి తినింత చేంజ్ అయింది అని అనుకుంటుంది. అప్పుడే వెనుక నుంచి షెన్ అంటూ ఉంటాడు, నువ్వు ఇలా బలవంతంగా మ్యారేజ్ చేసుకుంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను అనుకున్నావా అని అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, చూడు అతను నేను మ్యారేజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయడు అనగాని అవునా అని అతన్ని కూడా ఒక పంచ్ కొడుతుంది. సో ఇమీడియట్గా అతను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అని వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడే హౌస్ దగ్గరికి రాగానే మేడ్ ఆంటీ ఏమో, ఏంటి తిని నా బ్రైడ్, వావ్ చాలా బాగుంది, కానీ మీరు చూస్తుంటే చాలా డామినేటింగ్ అలాగే స్ట్రాంగ్గా ఉంది అంటే, వావ్ నీ యాటిట్యూడ్ నాకు చాలా బాగుంది అని తను లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే షెన్ అనుకుంటూ ఉంటాడు, నేను ఓన్లీ గ్రాండ్ పా నాకు పాకెట్ మనీ ఇవ్వనని బెదిరిస్తేనే నేను ఈ అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఇలాంటి అమ్మాయితో నేను ఎలా మ్యారేజ్ చేసుకున్నాను, అయినా ఇప్పుడు గ్రాండ్ పా నన్ను కొట్టాడని తెలిస్తే పక్కా తినతో డైవర్స్ ఇప్పిస్తాడు అని అనుకుంటాడు. షెన్ యొక్క మమ్మీ డాడీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, చూడు
చూడండి మీరు షెన్ని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ ఆ ఫ్యామిలీని అమ్మాయితో మ్యారేజ్ చేపిస్తున్నారు. పాపం తను ఎంత అమాయకురాలు, మనలాంటి బాబుని పెళ్లి చేసుకుంటే తను ఎంత సఫర్ అవ్వాల్సింది అనగాని వాళ్ళ డాడీ కూడా అవును తను అసలే చాలా వీక్ అంట, నా కొడుకుని చేసుకుంటే ఇంకా తను ఎంత టాస్తాడో అని అంటూ ఉంటే గ్రాండ్ పా అంటాడు మీరు సైలెంట్గా ఉండండి. చిన్నప్పటి నుంచి అతని ఇన్ని ఇయర్స్ కూడా ఎలాంటి పని చెప్పకుండా ఓన్లీ తినడం తాగడం మాత్రమే చేర్పించారు. అట్లీస్ట్ అతను మ్యారేజ్ అయితేనైనా సెట్ అవుతాడు అంటే డాడీ అతనికి 25 ఇయర్స్ మాత్రమే వచ్చాయి కదా, సో అతను చాలా చిన్నోడు కదా అంటే అవునా, నా 25 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు చాలా పెద్దోడివి, నీ 25 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చేవాడివో తెలియదా అన్నగాని సైలెంట్గా ఉండు అంటే వాళ్ళ డాడీ గ్రాండ్ పా చెప్తూ ఉంటాడు తన లా ఫ్యామిలీ యొక్క డాటర్. వాళ్ళ మమ్మీ అలాగే గ్రాండ్ పా చనిపోయినప్పటి నుంచి తను వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇబ్బందులే పడింది. సో మీరు తను ఎంటర్ అయినాక తనని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి అని అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియా వెనకాలే షెన్ వస్తాడు. అలాగే షెన్ అంటూ ఉంటాడు గ్రాండ్ పా చూసావా నేను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాను, కానీ నా ఆయన్ని ఎలా చేసిందో, తను ఎలా కొట్టిందో, ఒక అమ్మాయి నన్ను కొట్టింది ఒక అమ్మాయిని అంటూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో డాక్టర్ని పిలుద్దామంటే గ్రాండ్ పా అంటాడు జస్ట్ ఐస్ క్యూబ్ ప్లే చేస్తే సెట్ అవుతుంది అని అంటాడు. మనసులో అనుకుంటాడు షెన్ నేను 5 జనరేషన్కి ఒకే ఒక సన్ని, సో నన్ను హ్యాపీగా చూసుకుంటారు, ఎలాగైనా ఈ అమ్మాయిని ఫుల్గా క్లాస్ పీకుతారు అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అడుగుతుంది సరే నువ్వు నేను ఇలా కొట్టిన పర్సన్ ఎవరు చెప్పు, నేను తనకి బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటే మమ్మీ ఈ అమ్మాయే కొట్టింది అని జియా వైపు చూపిస్తారు. వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు నా కొడుకుని ఎందుకు కొట్టావు, అసలు నువ్వెవరు, నేను నిన్ను పోలీసులకు అరెస్ట్ చేపిస్తాను అనగాని గ్రాండ్ పా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు సి ఫ్యామిలీ యొక్క డాటర్వా అంటే అవును అని అంటూ ఉంటుంది. మరి ఎందుకు కొట్టావు అంటే అతను నన్ను మ్యారేజ్ యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసేదాకా కొట్టాను అనగానే వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తూ ఉంటుంది ఏంటి నీలాంటి ఇరెస్పెక్ట్ఫుల్ అలాగే డిసిప్లిన్ అమ్మాయి నాకు కోడలుగా వద్దు అంటే వాళ్ళ డాడీ కూడా అవును సెక్యూరిటీస్తో నేను బయటికి పంపించండి అనగానే అవునా సెక్యూరిటీస్ ఎలా వస్తారో నేను చూస్తాను అని వాళ్ళ ఇద్దరు సెక్యూరిటీస్ని మంచిగా హ్యాండ్స్తో లేపి పక్కకు విసిరేస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో షాక్లోనే ఉంటారు పోలీసులకి కాల్ చేయండి అని. అప్పుడే షెన్ అంటూ ఉంటాడు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని అంటాడు. జియా ఏమో గ్రాండ్ పాతో గ్రాండ్ పా ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం లేదు, ఏదో మీరు మ్యారేజ్ ఫిక్స్ చేశారు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాను అంటే నువ్వేమనుకుంటున్నావు, నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాను అలాగే స్ట్రాంగ్ కూడా అంటే నువ్వు వైట్ ఫేస్ ఉన్నంత మాత్రాన నువ్వు చేయగలుగుతావు అనుకుంటున్నావా, ఛాన్సే లేదు, నిన్ను ఒక కోడి కూడా భయపెట్టగలదు, సో నువ్వు పిల్లల్ని ఎలా పెంచుతావని అంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా షెన్నేమో గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా చూసావా తినేలా మాట్లాడుతుందో, ఒకవేళ నేను తిన దగ్గరే ఉంటే నన్ను రోజు తినకొడుతుంది, అలాగే ఇంత ఎంగేజ్లోనే నేను చనిపోవడం మీకు ఇష్టం ఉందో, నేను ప్రియమైన నీ గ్రాండ్ సన్ని కదా అని ఏడుస్తున్నట్టే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా అవును గ్రాండ్ పా అని చెప్తూ ఉంటే గ్రాండ్ పా అంటాడు అవును అని అంటాడు. సో షెన్ అనుకుంటూ ఉంటాడు గ్రాండ్ పా ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు, వావ్ నా హ్యాపీనెస్ ఇంత ఫాస్ట్గా దొరుకుతుందా అని అనుకుంటూ యాటిట్యూడ్తో జియా వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్ పా అంటాడు చూడు నీలాంటి స్ట్రాంగ్ అలాగే డామినేట్ మనవరాలే నాకు కావాల్సింది, ఎందుకంటే అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. సో అప్పుడే అతను అంటూ ఉంటాడు ఎవరైతే ఈ మ్యారేజ్కి రివర్స్ అలాగే ఆపోజిట్ ఉంటారో వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనగాని అందరూ సైలెంట్ అయిపోతారు. అలాగే గ్రాండ్ పా ఏమో జియాతో అంటూ ఉంటాడు మరి అలా నువ్వు చాలా అలసిపోయావు అనుకుంటా, నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో అంటే గ్రాండ్ పా ఈరోజు వెడ్డింగ్ నైట్ మాది అనగాని షెన్ ఏమో ఏంటి నీకు నువ్వు ఏమనుకుంటున్నావు, వెడ్డింగ్ నైటా, డ్రీమ్లో కూడా కలగనకు, నన్ను నేను టచ్ చేయనివ్వను అంటే గ్రాండ్ పా అంటూ ఉంటాడు ఇతను కొంచెం మొండితనం ఎక్కువలే, నువ్వు అతని మాటలు పట్టించుకోకు అంటే గ్రాండ్ పా అతన్ని కొడుతూ ఉంటే అతను లైన్లోకి వస్తాడు అని రూమ్కి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అలాగే తనేమో రూమ్ చూస్తూ ఉంటే అతనేమో వెనక్కి తిరిగి ఉంటాడు. సో తను రూమ్ చూస్తూ అతను చూడకుండా అతని వైపు వస్తుంది. అతను తిరిగేసరికి ఇద్దరికి ఫస్ట్ కిస్ జరుగుతుంది. అప్పుడే షెన్ అంటాడు ఏంటి సర్ప్రైజ్ కిస్ ప్లాన్ చేసావా అంటే నీకు కిస్ ఇవ్వడానికి సర్ప్రైజ్ అవసరమా, నాకు అవసరమే లేదు, నువ్వు ఇంత బక్కగా ఉన్నావు, నీలాంటి పర్సన్ని కిస్ చేయాల్సిన అవసరమే లేదు, అలాగే నేను నీ హ్యాండ్ పట్టుకుంటే నువ్వు కనీసం విడిపించుకోలేవు అని నిజంగానే హ్యాండ్ పట్టుకుంటుంది. అతనేమో నిజంగానే విడిపించుకోలేకపోయేసరికి తను వదిలేసి
వదిలేస్తుంది. అప్పుడే అతను అంటాడు, ఇంకోసారి ఇవన్నీ రిపీట్ చేయకు అనగాని, ఏంటి నువ్వు నాకు ఆర్డర్ ఇస్తావా అని క్లోజ్గా వెళ్తూ ఉంటుంది. చూడు, ఇది నా హౌస్ అంటే నీ హౌస్ అయితే ఏంటి, నేను ఇక్కడ ఏం చెప్తే అదే నడవాలి, నువ్వు నన్ను మాత్రమే ఫాలో అవ్వాలి అని తనకి ఆర్డర్ ఇచ్చి గట్టిగా క్లోజ్గా కిస్ చేయగానే అతనేమో పరిగెట్టుకుంటూ రూమ్ బయటికి వెళ్తాడు. అలాగే రూమ్కి లాక్ చేసి వెళ్తూ ఉంటే వీడేమో మీ వైఫ్ని ఇలా రూమ్లో బంధించడం కరెక్ట్ కాదు అంటే నా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తను అదేం పట్టించుకోకుండా రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఫస్ట్ టైం మోడర్న్ లైఫ్లోకి వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న లైట్స్, ఫ్యాన్స్, బెడ్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బయట లాక్ ఉందా లేదా అన్నది కూడా పట్టించుకోదు. ఇక్కడేమో షెన్ మంచిగా పబ్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే, అరే ఈరోజు నీది వెడ్డింగ్ కదా, వెడ్డింగ్ నైట్ రోజు ఎవరైనా ఇలా పబ్కే వస్తారా అని అంటూ ఉంటే, నీకు సిస్టర్ ఇలా నచ్చలేదా, తను బాగాలేదా అంటే, చూడు నేను అంత ఈజీగా అమ్మాయిని ఇష్టపడతాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, సరే ఒకవేళ నువ్వు టైంకి హౌస్కి వెళ్ళలేకపోతే సిస్టర్ ఇలా కోపడుతుంది కావచ్చు అంటే, నేను వెళ్ళను అని హ్యాపీగా డ్యాన్స్ చేస్తాడు. కానీ 12 లోపు మళ్ళీ హౌస్కి వెళ్ళిపోతాడు. అప్పుడే మేడ్తో అడుగుతుంటాడు, ఏంటి తను ఇలాంటి అలా చేయలేదా అంటే, లేదు తన రూమ్లోనే ప్రశాంతంగా ఉంది అంటే, మరి గ్రాండ్పా పిలవలేదా అంటే, గ్రాండ్పా చెప్పాడు మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయొద్దని అని అంటూ ఉంటే, అరే నేనే అనవసరంగా టెన్షన్ పడ్డానా, నన్ను ఇంటికి వచ్చాక ఎన్ని తింట్లు ఉంటాయని భయపడ్డాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సడన్గా జియా ఏమో డోర్ ఓపెన్ చేస్తుంది. అలాగే తన కాలుకున్న షూ తీస్తూ ఉంటుంది. అతనేమో తనను తను సేవ్ చేసుకోవడానికి ఒక బౌల్ అలాగే కత్తి సవార్ పట్టుకొని, నువ్వు ముందుకి రావద్దు, చూడు నేను పూర్వజన్మలో ఒక రాజుని, నేను ఈజీగా రాజ్యాన్ని కూలగొడతాను, నువ్వు ఒక లెక్కన అంటే, వావ్ ఫైనల్గా నువ్వు లాస్ట్ లైఫ్లోని నేమ్ తెచ్చావా అని ఇమీడియట్గా తన బ్లడ్ మసులుతూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ లైఫ్లో ప్రిన్సే తనని చంపించాడు కాబట్టి ఫుల్గా తనను కొడుతుంది. అప్పుడే అతనేమో అలా పడిపోగానే మేడేమో తనను లేపడానికి ట్రై చేస్తూ ఉంటే, నాకు ఫుల్ ఆకలిస్తుంది, ఫుడ్ తీసుకురాపో అంటే మేడేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏమో గ్రాండ్పా దగ్గరికి మిస్టర్ షెన్ ఉంటాడు. షెన్ పక్కనే అప్పుడే జియా కూడా కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే గ్రాండ్పా అంటూ ఉంటాడు, ఏంటి నైట్ నా మన్మోడు గట్టిగానే కష్టపడ్డాడు అనుకుంటా అంటే, గ్రాండ్పా ఇదంతా కాదు అని షెన్ అంటాడు. అప్పుడే జియా కూడా, అవును గ్రాండ్పా ఆ బెడ్ చాలా సాఫ్ట్గా ఉంది, సో నాకు అందుకే బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే, సరే నీ ఇష్టం వచ్చిన బెడ్ని చేంజ్ చేయమను అని ఆర్డర్ వేయగానే, గ్రాండ్పా నేను దాన్ని అబ్రాడ్ నుంచి ఇష్టంగా తెప్పించుకున్నాను అని షెన్ అంటాడు. సో అలాగే అది దానిపై ఏమో, నువ్వు సైలెంట్గా ఉండు, నా కత్తి సావాన్ని కూడా విరగ్గొట్టావంటే, గ్రాండ్పా అది నేను విరగ్గొట్టలేదు అని చెప్తున్నా కానీ గ్రాండ్పా ఏమో తన మాటలు నమ్మడు. అప్పుడే జియా ఏమో, గ్రాండ్పా అది నేనే విరగ్గొట్టాను అంటే, అయినా గ్రాండ్పా జియాతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఓ అవునా అని గ్రాండ్పా ఏమో తనకు ఒక చెక్ ఇచ్చి, చూడు నా తరపున నా మన్మోని ఎడ్యుకేట్ చేసావనుకో నేను ఇంకా చాలా మనీ ఇస్తాను అని చెప్తూ ఉంటే, తనేమో 100 మిలియన్ చెక్ చూసి చాలా షాక్లో ఉంటుంది. సరే గ్రాండ్పా ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అంటే, ఫస్ట్ నా మన్మోడు కంపెనీలో వర్క్ చేసేలా చూడు, సెకండ్ ఏమో హౌస్కి టైంకి రావాలి, థర్డ్ ఏమో మీ ఇద్దరు 1 ఇయర్లో బేబీ కనాలి అంటే, మీరు ఓకే గ్రాండ్పా అని అంటుంది. అప్పుడే షెన్నీమో నేను దీంతో బేబీని కనను అనగానే జియా అంటూ ఉంటుంది, నీ పర్మిషన్ ఎవరికి కావాలి అని అంటుంది. అలా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే గ్రాండ్పా ఏమో భోజనం చేయడానికి వెళ్దాం ఆపండి అని అంటాడు. అప్పుడే జియాకి వాళ్ళ డాడీ కాల్ చేసి హౌస్కి రా అని అరుస్తూ ఉంటాడు. సో జియా చెప్తూ ఉంటుంది, గ్రాండ్పా నేను మా హౌస్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటే, సరే నీకేమైనా హెల్ప్ కావాలంటే, లేదు గ్రాండ్పా నేను వాళ్ళకి బుద్ధి చెప్పే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ గ్రాండ్పాకేమో జియా మీదే మనసు గుంజుతుంది. అలాగే అందరికీ చెప్తూ ఉంటాడు, చిన్నప్పుడే వాళ్ళ గ్రాండ్పా అలాగే మమ్మీ చనిపోవడం వల్ల తనకి స్టెప్ మామ్ వచ్చింది, కానీ చిన్నప్పటి నుంచి తన రూమ్లోనే బంధించింది, సో చిన్నప్పటి నుంచి తను చాలా టార్చర్ చేసింది అని ఇవన్నీ చెప్తూ ఉంటే, ఫస్ట్ ఏమో షెన్ తన గురించి కొంచెం ఆలోచిస్తాడు. మళ్ళీ అనుకుంటాడు, తను ఇంత కోపంగా అలాగే స్ట్రాంగ్గా ఉంది కదా, తను ఎవరు ఇబ్బంది పెడతారులే అని అనుకుంటాడు. ఇక్కడ జియా ఏమో హౌస్కి వెళ్ళగానే అక్కడ స్టెప్ మామ్ ఏమో మేడ్ని తిడుతూ ఉంటుంది. అప్పుడే మేడ్ ఏమో జియాని చూసి, మ్యామ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అరుస్తూ ఉంటే,
స్టెప్ మామ్ ఏమో ఏంటి నువ్వు తనకి చెప్తున్నావా అని నీ కొట్టబోతూ ఉంటే జియా ఏమో వాళ్ళ స్టెప్ మామ్ని కొడుతుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, చూడు తిని చేంజ్ ఏంటంటే మీరు నమ్మలేదు కదా, తిని నన్ను హౌస్ మీద కొట్టింది అనగానే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వేం చేస్తున్నావు, నేను ఈ హౌస్ యొక్క పెద్ద పర్సన్ని, నువ్వు నా మాట వినకుండా ఇలా చేస్తున్నావు. సరే నేను నిన్ను ఇక్కడికి పిలిచింది ఇక్కడ గొడవలు పడడానికి కాదు. ఫస్ట్ నువ్వు నీ మ్యారేజ్ అగ్రిమెంట్ నీ సిస్టర్కి ఇవ్వు. ఎందుకంటే తను చాలా మంచి పర్సన్, అలాగే అండర్స్టాండింగ్ పర్సన్. నీలాంటి అమ్మాయి ఒకవేళ హౌస్లో ఉంటే ఎక్కువ డేస్ వాళ్ళు ఉంచుకోరు, ఎలాగో డైవర్స్ అయిపోతుంది, అది పెద్ద రిచ్ ఫ్యామిలీ కదా అని అంటూ ఉంటే అవునవును అని తనేమో వాళ్ళ డాడీని సీరియస్గా చూస్తుంది. ఏంటి నువ్వు నన్ను కూడా కొట్టాలనుకుంటున్నావా, నేను హౌస్కి పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా అంటే అవునా హెడ్డా కానీ మీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా, మా గ్రాండ్ పే యొక్క ఆస్తిని మీరు అనుభవిస్తున్నారు, అది కూడా మా మమ్మీని మ్యారేజ్ చేసుకోవడం వల్ల. మిమ్మల్ని కొడితే నాకే కొంచెం షేమ్గా అనిపిస్తుంది అని అంటుంది. అతనేమో సైలెంట్ అయిపోతాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు చాలా వీక్ పర్సన్వి, కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఏమో ఒక ప్లే బాయ్, నువ్వు అతన్ని హ్యాండిల్ చేయలేవు అంటే అవునా, నేను కొట్టిన పంచ్ నీకు ఇంకా సరిగ్గా సరిపోలేదు అనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇంకొక పంచ్ ఇవ్వాలా అంటే అయినా నువ్వు ఆ హౌస్ నుంచి ఒంటరిగా వచ్చినప్పుడే అర్థమైంది ఆ హౌస్లో నిన్నెవరూ ఇష్టపడట్లేరు అని అనగానే అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ని చూడగానే జియా షాక్ అవుతుంది. ఏంటి స్టెప్ సిస్టర్ ఏమో నువ్వు నా కోసమే వచ్చావు కదా అని నువ్వు నా కోసమే వచ్చావు కదా తను నేను ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకుంది అని మళ్ళీ స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో మంచిగా షెన్ వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్ పా ఏమో డోర్ బయట వాళ్ళ మేడ్తో యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అరే పాపం తను ఒక్కతే హౌస్కి వెళ్ళింది కదా, సో వాళ్ళందరూ ఉన్నారు కదా, తను ఎంత ఫైటింగ్ చేస్తే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరి చేతిలో తను ఓడిపోతే ఎలా అనగానే షెన్నీ ఏమో తన గురించి బాధపడతాడు. ఇమ్మీడియట్గా ఫోన్ ఆఫ్ చేసి తన కోసం అక్కడికి వెళ్తాడు. సో వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నువ్వు నా కోసమే వచ్చావు కదా అని దగ్గరికి వెళ్ళగానే దూరం నెట్టేస్తాడు. అలాగే మనసులో అనుకుంటుంది వాళ్ళ స్టెప్ సిస్టర్ అయినా కూడా మేబీ తినకి డైవర్స్ ఇవ్వడానికి వచ్చాడు కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే షెన్నీ ఏమో జియా హ్యాండ్ పట్టుకొని అంటూ ఉంటాడు, నేను చెప్పాను కదా నా కోసం వెయిట్ చేయమని, నువ్వు ఇంత ఫాస్ట్గా వచ్చావు అనగాని ఏంటి నువ్వెప్పుడు చెప్పావని తను మాట్లాడబోయేసరికి తన లిప్స్ మీద ఫింగర్ పెట్టి చూడు నేను నీకోసం చాలా గిఫ్ట్స్ తెచ్చాను అని గార్డ్స్ని పిలుస్తాడు. అందులో చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళ ఫ్యామిలీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. షెన్ అనుకుంటూ ఉంటాడు, మా గ్రాండ్ పా నా కోసం ఒక్కసారి కూడా ఇన్ని గిఫ్ట్స్ ఇవ్వలేదు, కానీ జియా కోసం అన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో అంటే ఈ గిఫ్ట్స్ అన్నీ మాకేనా అంటే ఇవి జియా కోసం అని షెన్ అంటాడు. వాళ్ళ డాడీ అంటాడు, జియా కోసం అంటే మీకు తెలియదు అనుకుంటా, వెడ్డింగ్ టైంలో అది పేరెంట్స్కి పోతుంది అని. కానీ అవునా అంటే మా గ్రాండ్ పాకి రూల్స్ తెలియదా, మా గ్రాండ్ పా చెప్పాడు ఇది స్పెషల్గా ఓన్లీ జియా కోసమే, ఇవన్నీ జియా మాత్రమే యూజ్ చేసుకోగలుగుతుంది అనగాని వాళ్ళ డాడీ ఏమో సారీ నా మీనింగ్ అలా కాదు అని సైలెంట్గా ఉంటాడు. అలాగే సరే నేను వెళ్తున్నాను, కానీ 18th ఈ మంత్ 18th మా ఇద్దరిది గ్రాండ్ వెడ్డింగ్ ఉంది, సో అప్పటిదాకా తను ఇక్కడే ఉంటుంది, తనని ఎవరు ఇబ్బంది పెట్టద్దు, ఒకవేళ అలా చేస్తే మీ ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేస్తాను అనగాని వాళ్ళ డాడీ ఏమో సారీ తనని జాగ్రత్తగా చూసుకుంటాం అది నా గ్యారంటీ అని చెప్తాడు. సరే అని చెప్పి సరే నేను వెళ్తున్నాను, నాతో పాటు గేట్ బయటికి డ్రాప్ చేయడానికి రావా అనగాని తనేమో ఓకే అని వెళ్తుంది. అప్పుడే షెన్ అంటాడు, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు, నేను నీకోసం రాలేదు, ఏదో ఇక్కడ నీ ఫ్యామిలీ ఇబ్బంది పెడుతుందంటే వచ్చాను అనగాని నువ్వు రాకపోయినా నేను ఇక్కడ హ్యాండిల్ చేసుకునేదాన్ని అని జియా అంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అనవసరంగా వచ్చానా అంటే లేదు నువ్వు అనవసరంగా ఏం రాలేదు, నువ్వు నా కోసం చాలానే గిఫ్ట్స్ తెచ్చావు కదా, అవి చాలా బాగున్నాయని చెప్పి అనగానే సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈమె కొంచెం ఓవరే చేస్తుంది అని అంటూ ఉంటే గాడ్స్ ఏమో నవ్వుతూ ఉంటారు. వాళ్ళ మీద సైలెంట్గా ఉండు అని అతను ఆర్డర్ వేస్తాడు. సో తను లోపలికి వెళ్ళేలోపు వాళ్ళ డాడీ ఏమో గిఫ్ట్స్ చూసి వావ్ అని కార్ యొక్క కీ మీద హ్యాండ్ వేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి జియా వస్తుంది. అలాగే వాళ్ళ ఎదురుగా కూర్చొని ఈరోజు నుంచి ఈ ఫ్యామిలీకి నేనే హెడ్ అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నువ్వు కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నావు అంటే చూడు ఇది మా గ్రాండ్ పా యొక్క ప్రాపర్టీ, మీరు ముగ్గురు బయటి వాళ్ళు, సో ఈ
ప్రాపర్టీకి నేనే వారసురాలిని అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, ఇదంతా డ్రీమ్లోనే ఉంటుంది, రియల్గా కాదు అనగానే వాళ్ళ డాడీ కూడా సరే నీ మాట నేను అంగీకరిస్తున్నాను అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ స్టెప్ మామ్ ఏమో షాక్ అవుతారు. సో అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను కండిషన్స్ పెడుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మీరు నా ముందు గట్టిగా అరవద్దు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఎవరు మనీ ఖర్చు పెడతారో అవన్నీ నాకు లెక్క చెప్పాలి. థర్డ్ ఏంటంటే ఈ హౌస్ మెయిడ్ ఆంటీని హౌస్ కీపర్గా పెడతాను, తన అందరికీ మేడ్స్కి హెడ్ అవుతుంది అనగానే వాళ్ళందరూ సైలెంట్గా తన మాట వింటారు. అలాగే తను ఫస్ట్ ఆర్డర్ వేస్తుంది, ముందు నా కోసం మాస్టర్ బెడ్రూమ్ని రెడీ చేయండి అని అనగానే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మేము మాస్టర్ బెడ్రూమ్ని రెడీ చేయడానికి వెళ్ళి మమ్మీ డాడీ ఏంటి మొత్తం సిస్టర్ మాటలన్నీ వింటున్నాడు అంటే వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, ఎందుకంటే రిచెస్ ఫ్యామిలీ యొక్క కోడలైంది కదా, ఒకవేళ తనతో రివెంజ్ తీసుకోవడం కష్టమని తన మాటలన్నీ వినాల్సి వస్తుంది, కానీ మనం ఒక ప్లాన్ చేద్దాంలే అని అంటుంది. ఇక్కడేమో అతను గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి నువ్వు హౌస్లో ఉండకుండా ఇక్కడికి వచ్చావు, నువ్వు సిస్టర్ ఇలా ఏమన్నదా అంటే అలాంటిది ఏం లేదులే, నేను ఆమె పట్టించుకోను అని అంటాడు. అప్పుడే స్టాఫ్ వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఒక అమ్మాయి వచ్చింది అని కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, తన జియానే వచ్చింది అని అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి స్టెప్ సిస్టర్ వస్తుంది. సో జియా యొక్క స్టెప్ సిస్టర్ వస్తుంది, ఏంటి నువ్వు వచ్చావంటే మా ఫ్యామిలీ నిన్ను హౌస్కి రమ్మంది అనగాని తనేమో నేను రాను అని అంటాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ మనసులో అనుకుంటుంది, నాకు తెలుసు నా సిస్టర్ని ఎలాగో ఇష్టపడట్లేదు, అందుకే నువ్వు రానంటున్నావని. మా డాడీ మా సిస్టర్ మీద చాలా కోపడి రూమ్లో లాక్ చేశాడు, మరి మా సిస్టర్ గురించి ఆలోచించట్లేదు అనగానే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో అసలు సిస్టర్ ఇలానే పట్టించుకోని అన్నాడు, మరి ఇదేంటి అని అనుకుంటాడు. సో ఆ పర్సన్ ఏమో షెన్నీ ఏమో ఇమీడియట్గా జియా యొక్క రూమ్ దగ్గరికి రాగానే ఈ రూమ్లోనే మా డాడీ తినని బంధించాడు అని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమో స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో ఇద్దరు తనకు ఒక ప్లాన్ వేసి సూప్లో డ్రగ్ కలుపుతారు. అలాగే తన దగ్గరికి ఆ సూప్ ఇచ్చి ఒక పర్సన్ని పంపిస్తారు. కానీ డోర్ ఓపెన్ చేయగానే జియా ఏమో ఫుల్గా ఆ పర్సన్ని కొడుతూ ఉంటే అతనేమో ప్లీజ్ వదిలేయండి అని బతలాడుతూ ఉంటాడు. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో షాక్ అవుతుంది, ఇంత స్ట్రాంగ్ సూప్ తాగినాక తినకేం కాలేదు అని. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ కూడా ఫాస్ట్గా అక్కడికి వచ్చి ఏంటి తినింత స్టాండర్డ్గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అలాగే తన మీదే నువ్వు ఈ పర్సన్తో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. సో జియా ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో తను మామూలుగా మేడ్తో మాట్లాడుతుంటే మేడ్ ఏమో హ్యాపీగా వావ్ మ్యామ్ మీరు ఇంత స్ట్రాంగ్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఎంత సఫర్ అయ్యారు అని చెప్తూ ఉంటే అప్పుడే బయట నుంచి వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నేను నీకోసం సూప్ తెచ్చాను అని డోర్ కొడుతూ ఉంటే మేడ్ అంటుంది, మీరు సూప్ తాగకండి అందులో ఏదో ఒకటి కలిపి ఉంటారు అని చెప్తుంది. సో ప్రజెంట్లో ఏమో తనంటూ వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఈ పర్సన్తో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇతను ఇష్టపడి రూమ్కి తీసుకొచ్చుకున్నావా అంటే అవునా, మీరు చేసిన పని ఏంటో తెలియదా, మీరు సూప్లో డ్రగ్ కలిపారు అంటే అవునా, ఎవిడెన్స్ ఎక్కడుంది అనగానే సూప్ తీసుకొస్తుంది. సో ఇందులో మేము ఏం కలపలేదు అంటే కావాలని వాళ్ళ స్టెప్ సిస్టర్తో జబర్దస్తిగా తాపిస్తుంది. సో తనేమో గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఈ సూప్లో డ్రగ్ ఉంది, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే ఏం కలపలేదన్నారు, హాస్పిటల్ దాకా ఎందుకు అని మళ్ళీ జియా అంటుంది, మమ్మీ ఇమ్మీడియట్గా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇందులో డ్రగ్ కలపలేదని మీరే చెప్పారు కదా అంటే లేదు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే వాళ్ళ డాడీ ఏమో తనను కొడతాడు, అంటే నువ్వు తప్పు చేసావా అని. అలాగే వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు తనని క్షమించేసే అంటే సరే క్షమిస్తాను, తన హాస్పిటల్ పంపిస్తాను, కానీ ఒక కండిషన్, తనకి బర్త్డే పేరు మీద 5% షేర్ రాశారు కదా అవి నా పేరు మీదకి రావాలి అనగాని వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, చూడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఈ ఫ్యామిలీ యొక్క ఇన్ఛార్జ్ కాలేదు, మీ గ్రాండ్ పై యొక్క ప్రాపర్టీ ఇంకా మీ డాడీ దగ్గర ఉంది. అలాగే నిన్ను మీ డాడీ ఇన్ని డేస్ కూడా చంపకుండా ఓన్లీ షెన్ ఫ్యామిలీ వల్లనే నిన్ను ఇన్ని డేస్ నుంచి ఇలా ఉంచుకున్నాడు. సో అని అంటూ ఉంటే అప్పుడే షెన్ అంటాడు, అవును కదా మా ఫ్యామిలీ వల్లనే తను ఇన్ని మంచిగా ఉంది కాబట్టి మీరు ఇంకోసారి తన మీద హ్యాండ్ వేస్తే ఊరుకోను అనగానే వాళ్ళ డాడీ కూడా సరే అని యాక్సెప్ట్ చేసి లాయర్కి కాల్ చేసి ప్రాపర్టీని తీసుకొని రమ్మంటాడు. అలాగే స్టెప్ సిస్టర్ ఏమో సైన్ చేయాల్సి వస్తుంది తన మీదకి ప్రాపర్టీ కోసం. సరే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో ఏం కలపలేదు అనగాని అలా ఎలా జరుగుతుంది, నేను నా హ్యాండ్స్తోనే కదా కలిపాను అని స్టెప్ సిస్టర్ అంటుంది. అప్పుడే జియా అంటుంది, బావ్ మీ నోట్తోనే మీరు చెప్పారు కానీ నేను చెప్తున్నా నేను ఆల్రెడీ ఆ సూప్ని చేంజ్ చేశాను అని చెప్పగానే వాళ్ళ
స్టెప్ సిస్టర్ ఏమో తన మీద అరుస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఇంకా అరవడం ఆపేసి లోపలికి వెళ్ళు, ఎంత చిగ్గుసేటు అనగానే అతను తను లోపలికి వెళ్తుంది. అలాగే వాళ్ళ డాడీ ఏమో షెన్తో సారీ మిమ్మల్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టాం కదా అంటే ఏం పర్వాలేదు అని అతను అంటూ ఉంటాడు. సో అలాగే జియా ఏమో షెన్ వైపు స్మైల్గా చూస్తూ ఉంటే వావ్, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా నన్ను భయపెట్టే అమ్మాయి ఇంత ప్రేమ స్మైల్ కూడా ఇస్తుందా అని అనుకుంటాడు. అలాగే జియా ఏమో షెన్ బయటికి వెళ్ళాకే జియా ఏమో థ్యాంక్ యూ చెప్తుంటే వావ్, నువ్వు థ్యాంక్ యూ కూడా చెప్పడం వచ్చా, నేను అనుకున్నాను నీకు ఓన్లీ కొట్టడం వచ్చా అనగానే తను ఒక దెబ్బ కొట్టి ఇప్పుడు సాటిస్ఫై అయ్యావా అనగానే పాపం వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తను ఆపగానే ఏంటి నువ్వు నన్ను ఆపుతున్నావు, నువ్వు నన్ను అలా ఎందుకు చూస్తున్నావు, నేను చాలా హ్యాండ్సమ్గా అనిపిస్తున్నానా అని అంటూ ఉంటాడు. అప్పుడే తను వచ్చి అతన్ని కిస్ చేస్తుంది. అతనేమో షాక్లో ఉంటాడు. అలాగే అంటూ ఉంటుంది గ్రాండ్ పా మనకి తొందరలోనే బేబీ కావాలన్నాడు కదా, సో నువ్వు హెల్దీగా ఉండు అంటే నువ్వేమనుకుంటున్నావు, నేను పర్ఫెక్ట్ హెల్దీ అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో తనేమో కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది. అప్పుడే మేడ్ వచ్చి వావ్ మ్యామ్ మీరు ఇంత స్మైల్ ఇస్తున్నారు చాలా డేస్ తర్వాత, అలాగే మీ డాడీకి కరెక్ట్గానే బుద్ధి చెప్పారు, మీ షేర్స్ మీరు రిటర్న్ తెచ్చుకున్నారు అంటే మా డాడీ ఎంతలాగో బిజినెస్ పర్సన్ కాబట్టి ఏదో ఒక విషయంలో చలాకీగానే చేస్తాడు, దానికి నేను కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో తను వస్తూ అనుకుంటాడు ఏంటి తను ఇంత అగ్రెసివ్ లేడీ కదా, తన వల్ల నన్ను పడేసుకుందా ఏంటి, నేను జాగ్రత్తగా ఉండాలి అని షైన్ అనుకుంటాడు. నా మార్నింగ్ ఏమో తన గురించి డ్రీమ్ కలగంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి తనని కొట్టి లేపుతుంది. నువ్వు నన్ను ఎందుకు కొట్టి లేపావంటే చూడు నేను ఎప్పటి నుంచి నేను పిలుస్తున్నాను తెలుసా, నువ్వు అస్సలు లేవట్లేదు అందుకే కొట్టాల్సి వచ్చింది అనగాని సరే రెడీ అవ్వు ఆఫీస్కి వెళ్దామంటే నేను రెడీ అవ్వను నేను ఆఫీస్కి వెళ్ళను అంటే సరే నేనే రెడీ చేస్తాను అని గట్టిగా లాక్కుంటూ ఉంటే సరే సరే నేనే రెడీ అవుతాను అని తనని రెడీ అవుతాడు. అలాగే ఆఫీస్కి వచ్చాక నువ్వు నన్ను ఆఫీస్ తీసుకొస్తే ఏంటి నేను వర్క్ చేయను అని వీడియో గేమ్ ఆడుతూ ఉంటే తను ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. గ్రాండ్ పా నన్ను మీకు మేనేజర్గా పెట్టమన్నాడు అనగాని అతను చూడగానే తనకు గుర్తొస్తుంది లాస్ట్ లైఫ్లో తనకి హ్యాండ్ ఇచ్చిన పర్సన్ ఇతనే అని మంచిగా ఎయిర్ టైట్ చేసి ఫుల్గా కొడుతూ ఉంటే షెన్నేమో భయపడి ఇమీడియట్గా ఫైల్ ఓపెన్ చేసి తను వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ మేనేజర్ ఏమో బాస్ వర్క్ చేయకపోతే నన్ను ఎందుకు కొడుతున్నారు ప్లీజ్ హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటాడు. జియా ఏమో ఫుల్గా కొడుతూనే ఉంటుంది. ఇక్కడ జియా ఏమో మళ్ళీ ఆఫీస్ రూమ్కి వెళ్ళి అలాగే ఏంటి ఇతను ఇంకా రాలేదు వర్క్ చూపించడానికి అని కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఇతను పారిపోలేదు కదా ఆఫీస్ నుంచి అని జియా అనుకుంటుంది. ఇక్కడేమో షెన్ని మీట్ అవడానికి వాళ్ళ డాడీ యొక్క సెక్రటరీ వస్తుంది. అలాగే అంటూ ఉంటుంది నువ్వు ఆల్రెడీ అగ్రీ చేసావు కదా కంపెనీకి రానని మళ్ళీ ఎందుకు కంపెనీకి వచ్చావు అని తనను స్లాప్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ రాగానే బేబీ చూసావా తినకి మనకు పుట్టబోయే బేబీకి ప్రాబ్లం అంట నన్ను కొట్టాడు అని యాక్టింగ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జియా ఏమో కోపంగా వస్తుంది. కానీ జియా అక్కడ షెన్ యొక్క చెంపకి స్లాప్ చూసి ఏమైంది అని అంటూ ఉంటే మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదా అనగాని సెక్రటరీ అంటూ ఉంటుంది నువ్వెవరు అని అంటుంది. షెన్ యొక్క డాడీ చెప్తూ ఉంటాడు తిన్న కొడుకు యొక్క వైఫ్ వీళ్ళిద్దరూ సర్టిఫికేట్ తీసుకున్నారు అని. సెక్రటరీకి ఏమో షెన్ వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ సర్టిఫికేట్ జరిగింది అలాగే మ్యారేజ్ అయింది అనగానే ఓ మ్యారేజ్ అయితే ఏంటి అనగానే జియా ఏమో ఇమీడియట్గా సెక్రటరీని మంచిగా హ్యాండ్ ఫోల్డ్ చేసి ఫుల్గా కొడుతూ ఉంటుంది. వాళ్ళ డాడీ కూడా ఆపలేకపోతాడు. అలాగే షెన్ని తీసుకొని వెళ్తూ ఉంటే షెన్ ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో షెన్ ఏమో పబ్కి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు ఏంటి ఈరోజు నువ్వు ఇంతగా డ్రింక్ చేస్తున్నావు ఆపమన్నా కానీ ఆపడు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు వాళ్ళ మమ్మీతో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే తను వాళ్ళ డాడీ రూమ్కి వస్తాడు. అప్పుడే కబ్బోర్డ్లో దాచుకోగానే వాళ్ళ డాడీ ఏమో సెక్రటరీతో రొమాన్స్ చేసే చూసి షాక్ అవుతాడు. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే చూసి షాక్లోనే ఉంటాడు. అలా తను ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతాడు, ఒక భ్రమలోకి వెళ్ళిపోతాడు. అలాగే అప్పుడే అక్కడికి జియా వచ్చి ఇంకా డ్రింక్ చేసేది ఆపుతావా లేదా అనగానే తను ఆపేస్తాడు. సో అప్పుడే మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. తను ఇంతగా డ్రింక్ చేయడానికి రీజన్ వాళ్ళ మమ్మీ డాడీ అలాగే వాళ్ళ సిస్టర్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీకి కంపెనీ నుంచి కాల్ వచ్చిందని సెక్రటరీని మీట్ అవడానికి బయటికి వెళ్దామని వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో నేను డాడీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనగాని డాడీ ప్లీజ్ ఆగు అని వాళ్ళ డాడీని ఆపుతూ ఉంటే సెక్రటరీ ఏమో మీ డాడీ ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి వెళ్తున్నాం అనగానే లేదు మా సిస్టర్ మా డాడీ
డాడీ నాతోనే ఉండాలి అని సెక్రటరీని నొక్కేస్తాడు. అప్పుడే తనకి మిస్ క్యారేజ్ అవుతుంది. అదంతా తలుచుకొని ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటే ఇప్పుడు నాతో వస్తావా లేదా అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో నువ్వెవరు అని ఫింగర్ చూపిస్తాడు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ని పక్కకి నెట్టేస్తుంది. అలాగే షెన్ ఏమో అస్సలు రాకపోయేసరికి తను ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఏంటి తిన్ని వైఫా ఇప్పుడు అర్థమైంది, ఇంతగా కొడుతుందా, ఇంకా నేనేం చేయలేను అని అలా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ చూస్తూ ఉంటాడు. హౌస్కి రాగానే వెళ్ళి షవర్ చేయు అంటే అతనేమో షవర్ చేయకుండా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తనేమో అతని టై విప్పుతూ గట్టిగా ఇట్లా అంటుంది, సారీ సారీ అనగాని అయినా నిన్న లైఫ్లో ఇంత భయపెట్టే అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు అని అంటూ ఉంటే సరేలే ఫుల్లీ వెళ్ళి స్నానం చేయంటే చూడు చిన్నప్పటి నుంచి మా మమ్మీ నా కోసమే ఇంత సఫర్ అయింది, మా మమ్మీ ఇవన్నీ నా కోసమే చేస్తుంది అని తనని మమ్మీ మమ్మీ అంటుంటే నువ్వు గట్టిగా కరెక్ట్గా చూడు నేను ఈ మమ్మీని కాదు అన్నా కానీ అతనేమో మమ్మీ అని అంటాడు. క్లోజ్గా వచ్చి చూడు అనగాని అప్పుడే తనకి బ్యాడ్ స్మెల్ అంటే డ్రింక్ స్మెల్ రాగానే తనకి చాలా కోపం వస్తుంది. మార్నింగ్ ఏమో ఇమ్మీడియట్గా షేన్ లేసి నువ్వు నా పక్కన ఉన్నావు, నైట్ మన ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనగాని తనేమో ఏం లేదు అని నేను హౌస్కి వెళ్తున్నాను, నిన్న హౌస్కి వెళ్ళాలి కదా అని రెడీ అయ్యి వెళ్ళబోతూ ఉంటుంది. అలాగే షెన్ యొక్క మమ్మీ అలాగే వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ మమ్మీ అంటుంది నువ్వు ఇక్కడ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు అని, కానీ వాళ్ళ సిస్టర్ అంటుంది నువ్వేనా నా బ్రదర్ని మ్యారేజ్ చేసుకుంది, అలాగే నీకు ఈ ఫ్యామిలీ యొక్క రూల్స్ తెలియదు అనుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు రావడం వెళ్ళడం ఇక్కడ జరగదు అని రూల్ పేపర్ ఇవ్వగానే తను ఇమ్మీడియట్గా చించేస్తుంది. ఏంటి నువ్వు రూల్ పేపర్ని చింపేస్తావు, నువ్వు ఇంత డామినేటింగ్ అంటే నీకు ఇదంతా అవసరం లేదని వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో తన హ్యాండ్ పట్టుకుంటుంది. ఇమ్మీడియట్గా తను వదలమన్నా వదలపోయేసరికి తను స్లాప్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు అబ్రాడ్ నుంచి ఎప్పుడు వచ్చావు అంటే బ్రదర్ నేను నీ మ్యారేజ్ గురించే వచ్చాను కానీ చూడు తను నన్ను కొట్టింది అంటే అయినా నువ్వు తన జోలికి ఎందుకు వెళ్ళావు అంటే బ్రదర్ తను నన్ను కొట్టింది, నువ్వు తన సైడ్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను రోజు నన్ను కొడుతుంది మరి నేనేం చేయాలి అని పద మనం వెళ్దాం పద అని జియాని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే జియాతో అంటాడు నైట్ మన ఇద్దరిది ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు 6 సెకండ్స్లోనే పడుకున్నావు అంటే అవునా అసలు ఏం జరిగింది అనగాని నువ్వు నైట్ ఫుల్గా డ్రింక్ చేసి నన్ను పట్టుకొని ఏడ్చావు అంటే నేను ఏమన్నా చిన్నపిల్ల కన్నా ఏడుస్తానికి అంటే నువ్వు ఏడ్చావు వామిటింగ్ చేసుకున్నావు, అలాగే స్నానం చేయు అంటే నేనే స్నానం చేయాలని ఎమ్మటి పడ్డావు, అలాగే ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది పెడితే నేను నిన్ను కొట్టాను అనగాని అందుకే నా బాడీ ఇంత పెయిన్ వస్తుంది అని అంటాడు. తనేమో క్లోజ్గా వస్తుంది. అప్పుడే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు, బావు నైట్ నన్ను అంత కేరింగ్గా చూసుకుందా అని. అలాగే నెక్స్ట్ డే ఏమో తనతో అంటూ ఉంటాడు సరే వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయాలనుకుంటున్నాను నీకు ఎలా ఇష్టం అనగానే చైనీస్ అంటే తనేమో చైనీస్ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడు ఇతని ప్రేమలో ఎంత పిచ్చోడయ్యాడు అని అనుకుంటాడు. అలాగే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి షెన్ యొక్క సిస్టర్ కాల్ చేసి నువ్వు నా బ్రదర్ని ఇంకా పార్టీకి తీసుకురాలేదు అనగాని సరే అని తీసుకెళ్తాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో తన కోసం ఒక అమ్మాయిని పరిచయం చేస్తుంది. ఆ అమ్మాయి ఏమో షెన్ వెనకాల పడుతూ ఉంటే అలాగే వాళ్ళిద్దరి ఫోటో తీసి నా బ్రదర్ చూడు వేరే అమ్మాయితో ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు అనగాని ఇదంతా జియా చూస్తుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ జియా దగ్గరికి వచ్చి డాడీ చెప్పాడు నువ్వు ఫైనాన్షియల్ అంతా యూజ్ చేస్తున్నావు అని, సో ఇప్పుడు మ్యారేజ్కి మేము డ్రెస్సెస్ కొనాలి కదా మనీ ఇవ్వు అని అడుగుతూ ఉంటే సో జియా ఏమో ఆ ఫోటో చూడగానే నేను మీకు రేపు షాపింగ్ చేపిస్తాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్తుంది. అలాగే ఆ పార్టీకి వెళ్ళి వాళ్ళ సిస్టర్ని నా బ్రదర్ ఏడి అంటే మా బ్రదర్ మీకు ఆల్రెడీ ఫోటో పంపించాను కదా ఆ అమ్మాయితో డేటింగ్కి వెళ్ళాడు అనగానే మర్యాదగా ఎక్కడుందో చెప్పు అంటే నాతో ఒక గేమ్ ఆడు అప్పుడు చెప్తాను అంటే తను ఆ గేమ్ ఆడుతుంది. అందులో తనే విన్నర్ అవ్వగానే అక్కడున్న వాళ్ళందరూ వావ్ ఈ అమ్మాయి ఇంత లక్కీ అలాగే అమేజింగ్ అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ సిస్టర్ ఏమో ఓడిపోయాను అని మా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు వేరే అమ్మాయితో అనగానే అప్పుడే ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఏమో జియాన్ చూసి చూడమని భయపడుతూ ఇక్కడ వాళ్ళ షెన్ వాళ్ళ సిస్టర్ నన్ను ఇక్కడికి పంపించింది నా తప్పేం లేదు నీ హస్బెండ్ని నేనేం చేయలేదు అనగాని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే చూడు నీ సిస్టర్లో ఇంత డామినేటింగ్గా ఉంది నేను తనతో రివెంజ్ తీసుకోలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే జియా ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోండి అనగానే వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే షెన్కి చెప్తుంది నేను నిన్ను క్షమించాలి అంటే వాటర్లో దూకు అనగానే అతను వాటర్లో దూకుతాడు. బ్రదర్ నువ్వు ప్లే బాయ్ కదా నువ్వు తన కోసం భయపడుతున్నావు అనగానే వినకుండా జియా వెనకాలే వెళ్ళిపోతాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరూ షాపింగ్కి వస్తారు. సో షెన్ వాళ్ళ మమ్మీ అలాగే సిస్టర్, మమ్మీ అసలు సిస్టర్ ఇల్లు అని నాకు అస్సలు ఇష్టం లేదు, తన బ్రదర్ యొక్క వైఫ్ అవ్వడం అని అంటూ ఉంటే, అవును నాకు కూడా ఇష్టం లేదు, తను ఎంత కోల్డ్గా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. అప్పుడే సిస్టర్ ఇలా జియా ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ని తీసుకొని షాపింగ్కి వస్తుంది. తను చాలా కొంటూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, తిని నా కోసం ఒక బ్యాగ్ కూడా కొనలేదు, కానీ తనకు అవసరం లేని ఐటమ్స్ అన్నీ, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ కొంటుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఎదురుగా షెన్ వాళ్ళ మమ్మీ తన ఎదురుగా వచ్చి, నీకు కనీసం ఎల్డర్స్కి విషయాలని కూడా లేదా అని అంటూ ఉంటే తను ఏం పట్టించుకోదు. అప్పుడే వాళ్ళ మమ్మీకి ఒక మంచి నెక్లెస్ నచ్చుతుంది. అది తీసుకుందామనే లోపు వాళ్ళ డాడీ యొక్క సెక్రటరీ వచ్చి, ఇది నేను తీసుకుంటాను అని కార్డు ఇస్తుంటే, జియా ఏమో ఆ కార్డుని చింపేసి, ఇది ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు తీసుకుంటారు, అయినా నీకు సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే చాలా ఇష్టం అనుకుంటా అని ఆ కార్డ్ని ఇస్తేస్తుంది. అవునులే, మా మమ్మీ ఒక్కసారి యూజ్ చేసి నచ్చకపోతే మీకు ఇస్తుంది అని చెప్పగానే, మీ సంగతి తర్వాత చూస్తాను అని సెక్రటరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో షెన్ వాళ్ళ సిస్టర్ ఏమో జియాకి థ్యాంక్ యూ మా మమ్మీకి హెల్ప్ చేసినందుకు అంటే, సో జియా ఏమో వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది, చూడండి మీరు ఒక వస్తువు నచ్చినప్పుడు అంత ఈజీగా వదిలేయద్దు, అలాగే వేరే వాళ్ళకి ఛాయిస్ ఇవ్వద్దు అంటే, సో ఏమో మా మమ్మీకి రెస్టర్ ఇస్తున్నావు అంటే, చూడండి నేను షెన్ యొక్క వైఫ్గా చెప్తున్నాను, ఎలాగూ నేనే తన వైఫ్ని, కాకపోతే చెప్పడం ఏంటంటే తను మీకోసం ఎంత సఫర్ అవుతున్నాడు, మీరు అన్నీ తెలిసి కూడా మీరు ఇంత ఇలాంటి లైఫ్ని ఎందుకు లీడ్ చేయాలనుకుంటున్నారు అంటే, మా పిల్లలకి నేను ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వాలనుకుంటున్నాను అనగాని, కానీ అది మీ పిల్లలకి అది ఇష్టమో కాదో తెలియదు కదా అని మొత్తం లెక్చర్ ఇస్తూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి వెళ్ళగానే షెన్ వాళ్ళ సిస్టర్ ఏమో, మమ్మీ బాధపడకు, నువ్వు మా కోసమే ఇంత మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నావు, మేము అర్థం చేసుకోగలుగుతామని అంటూ ఉంటుంది. అలాగే హౌస్కి వచ్చాక షెన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ రోజు షాపింగ్ చేసే టైంలో అతను జియా యొక్క మాటలు మొత్తం వింటాడు. అలాగే మ్యారేజ్ డే రానే వస్తుంది. సడన్గా మ్యారేజ్ డేలో తన హ్యాండ్ పట్టుకొని, ఇది జియా కాదు అనేసరికి జియా యొక్క స్టెప్ సిస్టర్ ఉంటుంది. తను అంటూ ఉంటుంది, జియా ఇక్కడ అంటే తను ఒక లెటర్ రాసింది, తనకి మ్యారేజ్ ఇష్టం లేదంట, అందుకే వెళ్ళిపోయింది అంటే, నిజం చెప్పండి తను ఎక్కడ దాచారు, మీరే ఏదో ఒకటి చేసుంటారు అని తను అరుస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అతనికి గుర్తొస్తుంది, ఒకసారి మా డాడీ లాక్ చేశాడు బేస్మెంట్ రూమ్లో అని తీసుకెళ్ళింది కదా, మేబీ నిజంగానే బేస్మెంట్ రూమ్లో, కానీ వాళ్ళ హౌస్కి వెళ్ళి బేస్మెంట్ రూమ్కి వెళ్తూ ఉంటే, సో వీళ్ళకి ఎలా తెలిసింది అని వాళ్ళ డాడీ భయపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో జియాని, మీ మమ్మీ యొక్క కొన్ని ఐటమ్స్ ఇస్తాను అని రూమ్కి తీసుకెళ్ళి అక్కడే లాక్ చేస్తాడు. సో అప్పుడే షెన్ ఏమో తనని తీసుకొని వస్తాడు. తను కోపంగా వాళ్ళ డాడీని కొట్టబోతూ ఉంటే, షెన్ యొక్క ఫ్రెండ్ ఏమో, ఈరోజు మీకు బిగ్ మ్యారేజ్ డే కదా, సో ఇప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేయకు అనగానే తను స్టాప్ అవుతుంది. కార్లో వెళ్తూ ఒరిజినల్ ఓనర్ యొక్క ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీ అలాగే సిస్టర్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంతవరకు తను రాలేదేంటి అని. అప్పుడే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ముందు పడిపోయి, చూడు తను కింద పడేశారు అని వాళ్ళ షెన్ వాళ్ళ డాడీ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియా అలాగే షెన్ వస్తారు. సో వాళ్ళిద్దరు వెడ్డింగ్ సెరమనీ చేసుకోవడానికి రాగానే అప్పుడే స్క్రీన్ మీద వాళ్ళ డాడీ అలాగే సెక్రటరీ యొక్క వీడియో ప్లే అవుతుంది. అది చూసి వాళ్ళ డాడీ ఏమో షాక్ అవుతాడు. సెక్రటరీ ఏమో కావాలని, ఇది మీ వైఫే ప్లే చేసింది అంటే, చూడు నీ వల్ల మాకెంత పరుగు పోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటే నేను ఇదేం చేయలేదు అన్నా, కానీ వాళ్ళ డాడీ ఏమో తన మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడే జో ఏమో ఇమీడియట్గా షెన్నీ ఏమో తన దగ్గరికి వచ్చి, మమ్మీ నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అనగాని వాళ్ళ డాడీ మీద అరుస్తూ ఉంటుంది, చూడు డైవర్స్ నిన్నే నీకు డైవర్స్ ఇస్తున్నాను, ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అనగాని, సరే నాకు అవసరం లేదు కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటే, చూడు ఇది నా కొడుకు యొక్క వెడ్డింగ్, నేను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తాను అని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో తన సెక్రటరీని చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి తనకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. గ్రాండ్ పా వచ్చి, చూడు నువ్వు నా కొడుకు అయ్యండి ఇంత చేస్తావా, నువ్వు ఈ హౌస్లో నుంచి వెళ్ళిపో అంటే, డాడీ నువ్వేమంటున్నావు అనగాని, నేను నీ కొడుకుని కదా అంటే, అవును గ్రాండ్ సన్కి ప్రాపర్టీ అంతా ఇస్తున్నాను, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, అప్పుడే జో ఏమో అసలు ఈ ప్లే అంతా చేసింది సెక్రటరీ అని వీడియో చూపిస్తాడు. అది చూసి, నువ్వు ఇదంతా కావాలని చేసావా అంటే, అవును నేను మన మంచి కోసమే చేశాను, నువ్వు మోకాలు పట్టుకుంటూ ఉంటుంది, అవసరం లేదు అని వాళ్ళ డాడీ ఏమో తనని వెళ్ళగొడతాడు. అలాగే వాళ్ళిద్దరిది మంచిగా వెడ్డింగ్ జరిగి తనేమో కిస్ చేస్తుంటే, బావు వీళ్ళిద్దరు జోడి ఎంత పర్ఫెక్ట్ అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరిది వెడ్డింగ్ నైట్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన పక్కన గ్రాండ్ పా ఉంటాడు. గ్రాండ్ పా ఏమో తనకు చెప్తూ ఉంటాడు, నీ వైఫ్ ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్ళిపోయింది అని షెన్కి చెప్తాడు.
ఇక్కడేమో జియా వాళ్ళ డాడీ యొక్క కంపెనీకి వెళ్తుంది. కంపెనీ యొక్క ఇన్హెరిటెన్స్ తీసుకోవడానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ ఉంది అని. వాళ్ళ డాడీ ఏమో ఎలాగూ తినకే పవర్స్ వస్తాయని వాళ్ళ కూతుర్ని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావని. తను అదంతా యాక్టింగ్ చూస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో షైన్ ఎప్పుడు జియా వెనకాలే ఉంటూ ఉంటాడు. తను చెప్పిందంతా ఆర్డర్ ఫాలో అవుతూ ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత షైన్ని సెక్రటరీ కిడ్నాప్ చేయడం వల్ల జియా వచ్చి తనను సేవ్ చేస్తుంది. కానీ పైనుంచి ఒక వస్తువు పడేసరికి అతను జియాని సేవ్ చేయడానికి అతని మీద పడతాడు. అలాగే తన హాస్పిటల్లో జాయిన్ చేయగానే తను అంటూ ఉంటాడు, తన ఫీలింగ్స్ని కన్ఫెస్ చేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మరి నీ ఫీలింగ్స్ ఏంటి అంటే తనేమో చెప్పబోతుంటే, చూడు ఇప్పుడు చెప్పకు నేను పేషెంట్ని అనగానే అచ్చా అవునా అని కిస్ చేయగానే వాళ్ళ సిస్టర్ వస్తుంది. వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళిద్దరిని చూసి కొంచెం షైగా ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ మమ్మీ కూడా వస్తారు. వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మమ్మీని ప్లీజ్ నువ్వు నాకు డైవర్స్ ఇవ్వకు అంటే అవసరం లేదు నేను నీకు డైవర్స్ ఇస్తాను అని అక్కడి నుంచి ఒక పర్సన్తో వెళ్తూ ఉంటే వాళ్ళ కూతురు ఏమో డాడీ ఆ పర్సన్ ఎవరో తెలుసా మమ్మీ యొక్క ఫస్ట్ లవ్ అనగానే వాళ్ళ డాడీ ఇంకా బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని డేస్ తర్వాత అలాగే వాళ్ళ డాడీకి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని చంపించాడని ఇవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పోలీసులతో అరెస్ట్ చేపిస్తుంది. వాళ్ళ డాడీ ఏమో వెళ్ళిపోతాడు. సో కంపెనీ కూడా తన ఉంటే అవుతుంది. అలా కూడా అవన్నీ తర్వాత తన హాస్పిటల్లో ఉంటుంది. అందరూ బేబీ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే షెన్నీమో తన వైఫ్ రాగానే నాకు బేబీ కాదు నా వైఫ్ని ఎత్తుకుంటాను అని ఎత్తుకుంటాడు. బేబీనేమో వాళ్ళ సిస్టర్ అలాగే మదర్ గ్రాండ్ పా ఎత్తుకుంటారు. సో వాళ్ళ వైఫ్ని ఎత్తుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ అంటుంది, ఎప్పుడైతే సిస్టర్ సెట్ అవుతుందో అప్పుడు ముందు కొట్టేది బ్రదర్ని అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.